హైవేస్ ఈరోజు మార్నింగ్ వీడియో ఇచ్చున్నాను మన క్యాటిస్ ప్రసాద్ ఎస్పీ ఛానల్లో లాస్ ఏంజల్స్ సంబంధించి కాలిఫోర్నియా సంబంధించి కార్చిస్కి సంబంధించి దాన్ని ఇందాక ఒక మేజర్ అప్డేట్ వచ్చింది. అది నిజమే కదా అనిపించింది. కార్తిక్ అని చెప్పేసి ఫ్రెండ్ ఉంటారు, తను కెనడాలో ఉంటారు. దెన్ యూఎస్లో ఉన్న వాళ్ళు కాలిఫోర్నియాలో ఒకళ్ళు ఉంటారు అండ్ ఇంకొకరు ఫెడరల్ గవర్నమెంట్ యూఎస్లో ఉన్నారు. వీళ్ళందరితో క్రాస్ చెక్ చేస్తుంటే ఒక్కొక్కరు ఒక పాయింట్ రేస్ చేస్తారు, కానీ ఈ పాయింట్ టచ్ చేయలేదు ఎవరు. ఇది కరెక్ట్ అనిపించింది ఇప్పుడు నాకు. ఈ కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ అన్నప్పుడు హాలీవుడ్ మొత్తం హీరోలు హీరోయిన్లు అక్కడే, డబ్బు ఉన్నటువంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ అక్కడే ఉంటుంటారు. ఫుల్ పాష్ అది అండ్ భయంకరమైన కాస్ట్లీ. అక్కడ మన జనవరి 1 అప్పుడు అడ్డదిడ్డంగా క్రాకర్స్ కాల్చారంట. ఈ లాస్ ఏంజల్స్ కొంచెం దూరంలో ఫారెస్ట్, ఆల్రెడీ గతంలో ఎన్నో అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి అక్కడ. దీన్ని అడ్డదిడ్డంగా వీళ్ళు ఏం చేస్తున్నారు, క్రాకర్స్ పేల్చారు కదా, అందులో కొన్ని కాలక అలా అడవిలో పడిపోయాయి. అయితే అందులో కొన్ని వచ్చేసి ఆ నిప్పురవ్వలు సంథింగ్ లైక్ దట్ అలాగే ఉండిపోయినాడు. ఎప్పుడైతే ఈ కార్చిచ్చు మొదలైందో దానికి రీజన్ ఏంటంటే వాతావరణం వేడెక్కటం, వేడిగాలులు. ఈలోపు ఆ వాతావరణం మొత్తం డ్రైగా ఉండేసి వేడిగాలులు దెబ్బకి సగం కాలకుండా క్రాకర్స్ పడి ఉన్నాయి కదా అడవిలో, అవి మంట వచ్చేసింది. దానిలో మంట వచ్చి రాగానే ఇక దావానలా వ్యాపించేసింది. మార్నింగ్ వీడియోలు చెప్పాను 100 కిలోమీటర్ల వేగం అన్నాను, 150 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచాయి అండ్ ఆ రకంగా మంటలు స్ప్రెడ్ అయ్యాడు. దానివల్లే ప్రియాంక చోప్రా ఏంటి, కమలా హ్యారిస్ ఏంటి, ఇలా చెప్పుకుంటే హాలీవుడ్ స్టార్స్ ఎంతోమంది, పొలిటీషియన్స్ ఎంతోమంది, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎంతోమంది, మార్నింగ్ చెప్పకపోతే 13 లక్షల కోట్లని, అంతకు మించే ఇక్కడ సంపద ఆవిరైందంట. మన భారతదేశ జీడిపి ఎంతైతే ఉందో దీనికి ఇంకా ఎక్కువ ఒక కాలిఫోర్నియా స్టేట్దే ఉండిద్దాడు, పర్టికులర్ లాస్ ఏంజల్స్ ఆ చుట్టుపక్కల ప్రాంతం అట. అండ్ ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే అక్కడ ఈ రకంగా ప్రమాదం జరిగిన దాన్ని ఆర్పలేకపోతున్నారు. ఏంటంటే నీరు లేదు అక్కడ, లిమిట్ ఉండిద్దట. ఇంట్లో గార్డెన్ ఉంది, విశాలమైన ఇల్లు, గార్డెన్ కూడా ఎంతసేపు నీరు తడపాలి ఏంటన్నప్పుడు ఒక లిమిట్ అనేది ఉంటుందట. ఆ నీటిని కూడా అడ్డదిడ్డంగా వాడేశారు. సో మంటలు నడపడానికి నీళ్లు లేవు, సరైనటువంటి ఫైటర్ జెట్స్ లేవు, అండ్ ఎక్కడికక్కడ మొత్తం చెక్కలతో కట్టుకుని ఇల్లు అవటం అండ్ భారీ విలాస భవనాలు కట్టుకున్నా సరైన జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో ఇదిగో ఈ రకంగా ఇంత ప్రమాదం జరిగింది. సో ప్రకృతి విధ్వంసమే. మేబీ ఇంకెవరైనా వాటర్ కూడా పెట్టి ఉండొచ్చు, చేసి ఉండొచ్చు. అది కూడా ఏమంటారు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈలోపు అసలు అక్కడ ఏమైనా మిగిలితే లేదనేది ఒక డౌట్. అండ్ మార్నింగ్ 11 మంది చెప్పే కదా, అన్ఫార్చునేట్లీ ఆ సంఖ్య పెరిగింది, 16 మంది అటు పాపం చనిపోయిన వాళ్ళు. ఇక మోగజవాళ్ళు ఎన్ని చనిపోయినాయో తెలియదు, అండ్ అసలు ఎవరికైనా ఏమైనా మిగిలాయేంటో తెలియదు. వేల ఇళ్ళు ధ్వంసం అయిపోయినాయి, అసలు ఎకరాలు వేల ఎకరాల ధ్వంసం. రకంగా ఇది ఎలాగంటే ఆల్మోస్ట్ ఇక లాస్ ఏంజల్స్ అన్నది మరలా కొత్తగా మొదలెట్టాలి దాన్ని. మొత్తం బూడిదండి, అసలు ఏం లేదు ఇంకా అక్కడ. బట్ ఆల్మోస్ట్ అందరికి ఆన్లైన్ అకౌంట్స్ ఉంటాయి, డబ్బులు అందులో ఉంటాయి కదా, ఇక దాంతో ఇంక వాళ్ళు బతకాలి. ఏది ఆ డబ్బులు విత్డ్రా చేసుకోవాలన్నట్టు. ఈలోపు అక్కడ బ్యాంకులో రిమైనింగ్ ఏమైనా ఉంటే అందులో కూడా మొత్తం తగలబడిపోయినట్టు ఇంకా.